హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఈరోజు ఒక్కరోజే నాకు టోటల్‌గా 23 పేమెంట్‌లనేది ప్రతి పేమెంట్ అనేది నాకు డైరెక్ట్‌గా పేటీఎం అకౌంట్‌కైతే రావడం జరిగింది. మీకు గూడా ఇదే విధంగా పేమెంట్ అనేది ప్రతి సెకండ్ మీకు రావాలంటే మీరు నేను ఏదైతే చెప్పానో అదే గనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే ప్రతిరోజు 5,000 నుంచి 10,000 వరకు ఎర్న్ అనేది చేయొచ్చు. మీకు ఓపిక గనుక ఉన్నట్లయితే ఒకే రోజు రూ. 50,000 కూడా మీరైతే ఎర్న్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఏ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే మీ యొక్క అకౌంట్‌కి సంబంధించిన పేమెంట్ వివరాలు ఏ విధంగా ఎంటర్ చేయాలనే దానికి సంబంధించి మీరు చాలా మందికి సంబంధించి నేను ఏదైతే వీడియోలో చెప్పానో అది చేయకపోవడం వల్ల చాలా మందికి సంబంధించిన అకౌంట్లు అనేది వెరిఫికేషన్‌లో ఫెయిల్ అనేది అవుతున్నాయి. ఇలా ఫెయిల్ అనేది అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. అలాగే ఇక్కడ నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో అదే ప్రాసెస్ ఫాలో అనేది అవ్వడం వల్ల ఈ యొక్క వ్యక్తి ఒకే రోజు టోటల్‌గా 10,000 వరకు ఎర్న్ చేయడం జరిగింది. ఈ 10,000లో ప్రస్తుతానికి రూ. 9,910 పేమెంట్ అనేది రావడం జరిగింది. ఇంకా ఒక 100 అనేది పెండింగ్‌లో ఉంది కాబట్టి అంటే ప్రాసెసింగ్‌లో ఉంది. ఇది కూడా పేమెంట్ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ గనుక చూసుకున్నట్లయితే టోటల్‌గా అతనికి సంబంధించి 9,900 అనేది వచ్చినట్లు ఈ విధంగా నాకు స్క్రీన్ షాట్ అనేది పెట్టడం జరిగింది వాట్సాప్‌లో. మీకు కూడా ఇదే పేమెంట్ అనేది రావాలంటే ఇప్పుడు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను మీకైతే చూపిస్తాను. ఇప్పుడు ఈ యొక్క యాప్‌కి సంబంధించిన లింక్‌ను నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఈ యొక్క లింక్‌లో మీరు చెక్ చేసుకునే ముందుగా నేను ఏదైతే రిజిస్ట్రేషన్ చెప్తానో ఆ యొక్క రిజిస్ట్రేషన్ మీరు యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అనేది అవ్వండి. ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అనేది అడుగుతుంది. ఈ యొక్క పర్మిషన్స్ మీరు అన్నీ అనేది అలో చేయాల్సి ఉంటుంది. నేను అన్ని రకాల పర్మిషన్స్ అలౌ అనేది చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ప్రతి ఫ్రెండ్ నుంచి రూ. 850 వరకు ఎర్న్ చేయొచ్చు అని ఇక్కడైతే రావడం జరిగింది. ఇది పాత అప్డేట్. ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం గనుక చూసుకున్నట్లయితే ప్రతి ఫ్రెండ్ నుంచి 1,600 వరకు మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క యాప్‌లో రిజిస్ట్రేషన్ అనేది అయిన వెంటనే రెఫర్ అనేది చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేయాలని చూస్తున్నారు. ఇలా ఎవరైతే ఎర్న్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన అకౌంట్‌లు అనేది బ్లాక్ అనేది అవుతున్నాయి. ఒకవేళ మీరు రెఫర్ అనేది చేసి మీకు పేమెంట్ అనేది వచ్చే టైంలో కూడా మీ యొక్క అకౌంట్ అనేది బ్లాక్ అనేది అవ్వచ్చు. నా యొక్క రెఫరల్ ద్వారా ఇప్పటివరకు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ గనుక చేసుకుని ఉన్నట్లయితే వారికి సంబంధించి కొన్ని మాత్రమే రిమైండ్‌లు అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క రిమైండ్ లోపల గనుక మీరు దీనికి సంబంధించి నేను ఏదైతే రిజిస్ట్రేషన్‌లో రూ. 1 అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పానో అది గనుక మీరు ఫాలో అనేది అవ్వకుండా ఉన్నట్లయితే మీ యొక్క అకౌంట్ అనేది బ్లాక్ అనేది అయ్యేదానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కొంతమందికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఎవరినైతే రెఫర్ చేశానో వారికి సంబంధించి చాలా వరకు అంటే నాకు టోటల్‌గా 6 అకౌంట్ అనేది బ్లాక్ అనేది అవ్వడం జరిగింది. ఈ 6 మందికి సంబంధించి 4 పేమెంట్లు అనేది నాకు ఆగిపోవడం జరిగింది. ఈ యొక్క 4 పేమెంట్లే కాక మరికొన్ని 2 పేమెంట్లు అనేది నాకు ఇంకా ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. మీకు కూడా ఈ పేమెంట్ అనేది ఆగిపోకుండా మీ యొక్క అకౌంట్ అనేది బ్లాక్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అది మీరు ఫాలో అనేది అవ్వండి. పర్మిషన్స్ అనేది అలౌ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మెయిన్‌గా మీకు డిజిటల్ గోల్డ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ యొక్క డిజిటల్ గోల్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు స్టార్ట్ ఇన్వెస్టింగ్ రూ. 1 అనేది వస్తుంది. స్టార్ట్ ఇన్వెస్టింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే విన్ ఎక్స్ట్రా గోల్డ్ అప్ టు 100 అని ఉంది. అంటే మీరు ఇందులో ఏదైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ గనుక చేసినట్లయితే మీరు ఫస్ట్ టైం ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తున్నారు కాబట్టి రూ. 100 వరకు మీకు ఫ్రీగా గోల్డ్ అనేది ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిఫాల్ట్‌గా 10 అనేది ఉంటుంది. ఈ 10ని రిమూవ్ చేసి 1 అనేది మీరు ఎంటర్ చేయండి. నేను 1 అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ ప్రొసీడ్ టు బై అని ఉంది. బై మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే విన్ గోల్డ్ అప్ టు 100 ఇన్ ఫస్ట్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఫస్ట్ టైం గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు రూ. 100 వరకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మెయిన్‌గా మీరైతే తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. ఎందుకంటే మీకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ దగ్గర యాజ్ పర్ పాన్ కార్డ్ అంటే పాన్ కార్డ్‌లో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ యొక్క డీటెయిల్స్ మీరు కరెక్ట్‌గా ఎంటర్ అనేది చేసినప్పుడు మాత్రమే మీకు సక్సెస్‌ఫుల్‌గా వెరిఫికేషన్ అనేది అవుతుంది. ఇక్కడ నాకు సంబంధించిన పాన్ కార్డ్‌లో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క డీటెయిల్స్ ఇక్కడ నేనైతే ఇవ్వడం జరిగింది. పాన్ కార్డ్ నంబరు అలాగే మీకు సంబంధించిన పాన్ కార్డ్‌కి సంబంధించి ఏదైతే అడ్రెస్ ఇచ్చారో ఆ యొక్క అడ్రెస్‌కి సంబంధించిన పిన్ కోడ్ అలాగే మీకు సంబంధించి పాన్ కార్డ్‌లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ యొక్క వెరిఫికేషన్ అనేది సక్సెస్‌ఫుల్ గనుక అయినట్లయితే మీకు సంబంధించి ఈ యొక్క రూ. 1 అనేది మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించి ఏదైనా సరే పేమెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పేటీఎం అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించి పేటీఎంకి సంబంధించిన అకౌంట్ అనేది అడుగుతుంది. పేమెంట్ అనేది నేను రూ. 1 అనేది సక్సెస్‌ఫుల్‌గా చేయడం జరిగింది కాబట్టి నాకు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంక్ నుంచి మెసేజ్ రావడం జరిగింది. అలాగే రూ. 1 అనేది పే అనేది అయినట్లు ఈ విధంగా నాకైతే రావడం జరిగింది. నేను ఇక్కడ రూ. 1 అనేది పెట్టాను కాబట్టి నాకు మరొక రూ. 10 గోల్డ్ అనేది రావడం జరిగింది.
మీరు రూ. 1 ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేశారు కాబట్టి, ఇప్పుడు మీకు సంబంధించిన పేమెంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి రావాలంటే, మీరు ఫోన్‌పే, గూగుల్ పే లేదా పేటీఎంకి సంబంధించిన యూపీఐ ఐడీ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మై రివార్డ్స్ అని ఉంది కదా! ఈ యొక్క మై రివార్డ్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి టోటల్‌గా 15,700 అనేది వచ్చినట్లు ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా! ఈ యొక్క 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే యాడ్ యూపీఐ ఐడీ లేదా చేంజ్ యూపీఐ ఐడీ అనేది అడుగుతుంది. నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి ఇక్కడ చేంజ్ యూపీఐ ఐడీ రావడం జరిగింది. ఇక్కడ యూపీఐ ఐడీకి సంబంధించిన నంబర్ అనేది మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఫోన్‌పే, గూగుల్ పే లేదా పేటీఎంకి సంబంధించి యూపీఐ ఐడీ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేసి, ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కంటిన్యూ బటన్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నా యొక్క యూపీఐ ఐడీ అకౌంట్ అనేది యాక్టివేషన్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఎవరినైనా సరే రెఫర్ అనేది చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మీ యొక్క పేమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్‌కి డైరెక్ట్‌గా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ యొక్క రెఫరల్‌కి సంబంధించిన అకౌంట్ అనేది పూర్తిగా యాక్టివేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ రెఫర్ అండ్ ఎర్న్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎర్న్ అప్ టు 30,000 అంటే మీరు ఈ యొక్క యాప్ ద్వారా ప్రతిరోజు 30,000 నుంచి 50,000 వరకు ఎర్న్ అనేది చేయొచ్చని ఇక్కడ ఈ యొక్క కాపీ లింక్ అనేది ఉంది కదా! ఇక్కడ క్లిక్ అనేది చేసి మీరు మీ యొక్క ఫ్రెండ్‌ని ఇదే ప్రాసెస్ గనుక చేపించినట్లయితే ఈ యొక్క ప్రాసెస్ గనుక మీరు చేపించినట్లయితే మీకు పేమెంట్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీ యొక్క ఫ్రెండ్‌కి సంబంధించి ఈ యొక్క ప్రాసెస్ అంతా మీరు చెప్పలేము అనుకున్నట్లయితే ఈ యొక్క వీడియోని వారికి షేర్ చేయండి. అలాగే మీ యొక్క రెఫరల్ లింక్‌ని వారికి షేర్ అనేది చేసి ఆ యొక్క వీడియోలో ఏదైతే నేను చెప్పానో అదే వారు ఫాలో అనేది అయిన తర్వాత మీ యొక్క రెఫరల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారికి అమౌంట్ అనేది వస్తున్నట్లు వారికి గనుక తెలియజేసినట్లయితే వారు ఇదే ప్రాసెస్ అయితే మీరు చేస్తారు. ఇక్కడ మీరు కేవలం ఒకే రూ. 1తో రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని రెఫర్ అనేది చేసుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరి నుంచి మీకు పేమెంట్ అనేది వస్తూనే ఉంటుంది. ఇది ఒక రోజు మీకు 100 పేమెంట్లు అయితే రావచ్చు, 200 రావచ్చు, 1000 పేమెంట్లు కూడా మీకైతే రావచ్చు. మీరు కూడా ఇదే ప్రాసెస్ అనేది మీరు తప్పనిసరిగా మీరైతే చేయండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు రూ. 1తో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. అప్పుడే మీ యొక్క అకౌంట్ అనేది ఫుల్‌గా యాక్టివేషన్ అనేది అయ్యి మీ యొక్క అకౌంట్ అనేది బ్లాక్ అనేది కాకుండా ఉంటుంది. ఆల్రెడీ నా యొక్క రెఫరల్ ద్వారా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా రూ. 1తో ముందుగా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీ రెఫరల్ లింక్ అనేది యాక్టివేషన్ అయ్యి మీరు ఫ్రెండ్‌ని రెఫర్ అనేది చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు రూ. 1తో ఏదైతే పేమెంట్ అనేది చేశారో ఆ యొక్క పేమెంట్‌ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కు ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మరొకసారి ఇక్కడ డిజిటల్ గోల్డ్ అని ఉంది కదా! ఈ యొక్క డిజిటల్ గోల్డ్ మీద క్లిక్ చేయండి. అలాగే ఇందాక మనకి ఇక్కడ రూ. 10 అనేది ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్కడ టచ్ అనేది చేయొచ్చు. ఇలా కిందికి గనుక వచ్చినట్లయితే సెల్ గోల్డ్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే ఇందాక మనం రూ. 10 దగ్గర రూ. 1 పెట్టి ప్రొసీడ్ టు పేమెంట్ అనేది మనం చేయడం జరిగింది. ఇప్పుడు అదైతే చేయట్లేదు. ఇక్కడ సెల్ గోల్డ్ అని ఉంది. అంటే మనం ఈ యొక్క గోల్డ్ అనేది రూ. 1 కొన్నాం కాబట్టి ఆ యొక్క రూ. 1 గోల్డ్‌ని ఇప్పుడు మనం అమ్మేస్తున్నాము. ఇక్కడ సెల్ గోల్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ప్రస్తుతం 1.7 ఎంజీ గ్రాములు అనేది అంటే రూ. 9.92 గోల్డ్ అనేది మనం ఉంది కాబట్టి అంటే రూ. 1 పెట్టాం కాబట్టి వారు ఒక రూ. 10 అనేది ఇచ్చారు. టోటల్‌గా మనకు రూ. 9.92 గోల్డ్ అనేది ఉంది. ఇక్కడ మనం ఈ యొక్క టిక్ మార్క్ అనేది వస్తుంది. ఈ యొక్క ఎంటర్ టోటల్ సెల్లబుల్ అమౌంట్ ఉంది. అంటే మనం ఎంత అమౌంట్ అనేది ఉందో ఆ యొక్క టోటల్ గోల్డ్ అనేది అమ్మేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ యొక్క అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అనేది అవుతుంది. ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పేటీఎంకి సంబంధించి మనం ఏదైతే యూపీఐ ఐడి నంబర్ అనేది ఆల్రెడీ ఇచ్చామో ఆ యొక్క యూపీఐ ఐడి నంబర్ ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ సెల్ నౌ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క అమౌంట్ అనేది సెల్ అనేది అయిపోయిన తర్వాత మనకు రూ. 9.92 అనేది మనకు బ్యాంక్ అకౌంట్‌కి అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు అయితే చేసినట్లయితే మీ యొక్క అకౌంట్ కూడా బ్లాక్ అనేది కాకుండా ఉంటుంది. తప్పనిసరిగా ఈ యొక్క ప్రాసెస్‌ని మీరు ఫాలో అనేది అయినట్లయితే ప్రతిరోజు అన్‌లిమిటెడ్ మనీ ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే నాకైతే ప్రతిరోజు అమౌంట్ అనేది వస్తూనే ఉంది. మీరు కూడా ఈ యొక్క ప్రాసెస్ అనేది ఫాలో అనేది అవ్వండి. మెయిన్‌గా మీరు కింద నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన యాప్‌ని ఇన్‌స్టాల్ అనేది చేయండి. ఇన్‌స్టాల్ అనేది చేసి మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. రిజిస్ట్రేషన్ అనేది అయిన తర్వాత మీరు డిజిటల్ గోల్డ్ అనే ఆప్షన్ వస్తుంది కదా! ఈ యొక్క డిజిటల్ గోల్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రూ. 1తో మీరు డిజిటల్ గోల్డ్ అనేది కొనుక్కున్న తర్వాత మీరు ఫ్రెండ్‌ని రెఫర్ అనేది చేసుకోండి. రెఫర్ అనేది చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీఐ ఐడి నంబర్ ద్వారా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది లేదా యూపీఐ ఐడి నంబర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మీ యొక్క అకౌంట్‌కి పేమెంట్ అనేది 3-4 రోజుల సమయంలో పేమెంట్ అనేది వస్తుంది. అంటే మీరు ఫస్ట్ పేమెంట్ అనేది 3-4 రోజుల సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది. ఈ యొక్క ఫస్ట్ పేమెంట్‌కి ఆ తర్వాత నుంచి వచ్చే ప్రతి పేమెంట్‌ని మీకు 24 గంటల్లో లేకపోతే 12 గంటల లోపలే మీకు పేమెంట్ అనేది వస్తూనే ఉంటుంది. అంటే మీరు రెఫర్ అనేది చేసేదాన్ని బట్టి మీకు ఖచ్చితంగా 24 గంటల లోపలే పేమెంట్ అనేది వస్తుంది. తప్పనిసరిగా మీకు రెఫర్ అనేది చేసినప్పుడు ఈ యొక్క వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి. షేర్ అనేది చేసిన తర్వాత మీరు ఏదైతే రెఫరల్ లింక్ అనేది ఉందో ఆ యొక్క రెఫరల్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోమని వారు గనుక తెలియజేసినట్లయితే మాత్రం మీకు పేమెంట్ అనేది 100% అయితే వస్తుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు రెఫర్ అనేది చేసుకోండి. మీరు కేవలం ఇందులో రూ. 1 మాత్రమే పెడుతున్నారు. రూ. 1 పెట్టడం వల్ల మీకు ఎంతమంది అయితే రెఫర్ చేసుకుంటున్నారో అంతమంది నుంచి పేమెంట్ అనేది వస్తూనే ఉంటుంది.